అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఈ బ్రేకింగ్ న్యూస్ ఏంటో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. బండి శ్రీనివాసరావు గారు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారండి. ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులు జగన్ వెంటే అని చెప్పి ఒక టీవీ ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగిందండి. ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా డీటెయిల్గా అయితే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే బండి శ్రీనివాసరావు గారు ఒక ప్రోగ్రాంలో అయితే ఈ విధంగా అయితే చెప్పడం జరిగిందండి. ఏపీ ఉద్యోగులు పెన్షనర్లు సీఎం జగన్ వెంటే ఉంటారు అని చెప్పి మాకు ఆయన చాలా చేయడం అయితే జరిగింది. ఉపయోగాలు మేలు చేయడం జరిగింది. 1వ తారీఖుని జీతాలు పెన్షన్లు ఇవ్వటానికి ఎంతో కృషి చేశారు సీఎం జగన్ గారు. అదేవిధంగా మా మద్దతు ఎప్పటికీ కూడా వారికే ఉంటుంది. ఏవైనా సమస్యలు వచ్చినా కూడా వెంటనే పరిష్కరిస్తారు. ఇలాంటి ప్రభుత్వం ఉద్యోగ పెన్షన్లకు ఎంతో మేలు జరుగుతుంది. మళ్ళీ మేము జగన్నే అంటే మళ్ళీ సీఎంగా జగన్నే ఎంచుకుంటాం. మా ఉద్యోగులందరూ కూడా జగన్ వెంటే ఉంటాము అని చెప్పి సంచలన వ్యాఖ్యలు అయితే చేశారండి. వారు 1వ తారీఖునే జీతాలు కానీ పెన్షన్లు కానీ ఇవ్వడానికి ఎంతో కృషి చేస్తున్నారు. వారి తాపత్రయం అంతా ఉద్యోగ పెన్షన్లకు మేలు చేయాలనే ఉంటుంది తప్ప వారికి ఎన్నడూ కూడా బాధ పెట్టే తీరు అయితే ఉండదు అని చెప్పి ఈ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడైతే వైరల్గా మారాయండి. ఉద్యోగులందరూ కూడా ఈ ఉద్యోగ సంఘం ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ విధంగా చెప్పడం సరికాదని చెప్పి కూడా కొందరైతే అంటున్నారు. ఈ విధంగా అయితే మొత్తానికి ఉద్యోగ సమస్యలు మళ్ళీ సీఎం జగన్ వచ్చినట్లయితే ఇంకా ఉండే సమస్యలు కూడా పూర్తిగా క్లియర్ చేస్తారు. మేమైతే అందరం కూడా ఉద్యోగ సంఘ నేతలు కానీ ఉద్యోగులు కానీ జగన్ వెంటే ఉంటామంటూ ఈ సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందండి బండి శ్రీనివాసరావు గారు, ఉద్యోగ సంఘ నేత. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.